హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ అండ్ షైన్ బై సింధు. ఈరోజు మీరందరూ చూడబోయే రెసిపీ వెరీ ఈజీ, హెల్తీ అండ్ టేస్టీ కర్రీ రెసిపీ అండి. అదేనండి బీరకాయ శనగపప్పు మసాలా కర్రీ. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని దాంట్లో 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, 2 చిల్లీస్ యాడ్ చేసుకొని దాంట్లో బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ కొంచెం తొందరగా మగ్గటం కోసం మనం ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకున్నామండి కొద్దిగా. ఇప్పుడు అది బాగా మగ్గిన తర్వాత మనం స్మాల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. అది వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. బీరకాయ ముక్కలు ఏసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగా 80% కుక్ చేసుకున్న పచ్చిశనగపప్పును కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. మిగతా 20% మనం బీరకాయతో పాటు పచ్చిశనగపప్పు ఉడుకుతుందండి. బీరకాయ తొందరగా మగ్గిపోతుంది కాబట్టి మనం ముందుగా 80% పచ్చిశనగపప్పుని ఉడకపెట్టుకున్నామండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని ఒక్కసారి లిడ్ క్లోజ్ చేసుకుంటే దానికి మనం వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అంతా కూడా ఆ కూరకి పడుతుందండి. ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి కొద్దిగా స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. కూర దగ్గర పడిన తర్వాత సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర యాడ్ చేసుకుంటామే అండి. ఇది రైస్, రోటీ, చపాతీ దేంట్లో కన్నా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.